మనం అనుకున్న ఇమేజ్ ని పర్ఫెక్ట్ గా తీయవచ్చు. దిస్ ఈస్ డే 8 ఫర్ లెర్నింగ్ కెమెరా టెక్నికల్ నాలెడ్జ్ ఫర్ బిగినర్స్. టుడే టాపిక్ లో సెమీ ఆటో మోడ్ లో ఉన్న షట్టర్ ప్రయారిటీ మోడ్ గురించి చూద్దాం. సో ఆల్రెడీ ముందు వీడియోస్ లో షట్టర్ స్పీడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా, బట్ ఇంకా క్లియర్ గా చూస్తే షట్టర్ అనేది సెన్సార్ కి ముందున్న ఒక కవరింగ్. ఈ షట్టర్ అనేది క్లోజ్ చేసి ఉంటే ఎలాంటి లైట్ అనేది సెన్సార్ పైకి పాస్ అవ్వదు. ఓపెన్ చేస్తుంటే లైట్ అనేది సెన్సార్ పైకి పాస్ అవుతుంది. ఇలా ఎంత టైం లైట్ అనేది సెన్సార్ పైకి ఎక్స్పోజ్ చేయాలి అండ్ ఎంత డ్యూరేషన్ లో ఇమేజ్ ని క్యాప్చర్ చేయాలి అనేది షట్టర్ స్పీడ్ డిసైడ్ చేస్తుంది. దీని వాల్యూస్ 1/50, 1/100, 200, 500, 1000, 2000 ఇలా ఉంటాయి. అంటే 1 సెకండ్ ని 100 తో డివైడ్ చేస్తే అది 1/100 ఆఫ్ ది సెకండ్ గా అవుద్ది. అలాగే 1 సెకండ్ ని 200 తో డివైడ్ చేస్తే 1/200 ఆఫ్ ది సెకండ్ గా అవుద్ది. సో 1/125 ఆఫ్ ది సెకండ్ బిలో ఉన్న షట్టర్ స్పీడ్ ని స్లో షట్టర్ స్పీడ్ అంటాం. అలాగే 125 అబోవ్ ఉన్న షట్టర్ స్పీడ్ ని ఫాస్ట్ షట్టర్ స్పీడ్ అంటాం. మనం స్లో షట్టర్ స్పీడ్ ని యూజ్ చేస్తే మోర్ లైట్ అనేది సెన్సార్ కి రీచ్ అవుతుంది. అలాగే ఫాస్ట్ షట్టర్ స్పీడ్ ని యూజ్ చేస్తే లీస్ట్ లైట్ అనేది సెన్సార్ కి రీచ్ అవుతుంది. సో షట్టర్ ప్రయారిటీ మోడ్ పెట్టి షూట్ చేస్తే షట్టర్ వాల్యూని ఫుల్ గా మనమే కంట్రోల్ చేయొచ్చు. అంటే సబ్జెక్ట్ అనేది మూవ్మెంట్ లో ఉన్నప్పుడు హయ్యర్ షట్టర్ స్పీడ్ ని యూజ్ చేస్తాం అండ్ సబ్జెక్ట్ మూవ్మెంట్ లేకుండా ఉన్నప్పుడు లోవర్ షట్టర్ అంటే స్లో షట్టర్ ని యూజ్ చేయడం వలన మనం అనుకున్న ఇమేజ్ ని పర్ఫెక్ట్ గా తీయవచ్చు. అలాగే పీ మోడ్ అంటే ప్రోగ్రామ్ మోడ్. దీంట్లో ISO ని మనమే కంట్రోల్ చేసుకోవాలి. షట్టర్ అండ్ అపర్చర్ ని మనం తీస్తున్న సబ్జెక్ట్ ని బట్టి కెమెరాని సెట్ చేసుకుంటుంది. డోంట్ ఓవర్ యూజ్ ఇట్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫోకసింగ్ మోడ్స్.